నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వం 5 లక్షల కోట్లు తెచ్చుకున్నాడు ఆయన. పంపించుకున్నాడు హవాలా ద్వారా డబ్బు. చిట్టిబాబు గారు 1వ తారీఖునే అవ్వా తాతలకు పెన్షన్ ఇచ్చి వారి ముఖంలో ఆనందం చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జీతాలు ఓల్డ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పెన్షన్ కూడా ఇచ్చేసాం 1వ తారీఖు. మరి అలాంటి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక ఊరటిని కల్పించి మరి ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో అటు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికి కూడా 1వ తారీఖున అందరికీ జీతాలు సెటిల్మెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి గుడి కట్టండి. మరి అదే ఇప్పుడు హామీలు ఇచ్చే కదమ్మా, హామీలు నమ్మే కదా ప్రజలు ఓట్లేసారు, హామీలు నెరవేరుస్తున్నారు. అదే పెద్ద చెప్పిన మాట నిలబడ్డారు, అంతవరకు క్యారెక్టర్ కాపాడుకున్నారు. అది పెద్ద విషయం కాదు. మీరు చెప్పిందే చేశారు, చెయ్యింది ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ గా పెద్ద చెప్పారు, అది నమ్మారు ప్రజలు. అది కాదు ఇప్పుడు రఫీ గారు మాట్లాడింది మొత్తం, మీరు అమరావతి గురించి మాట్లాడి మొత్తం మీరు 2014 నుంచి ఆ టేప్ రికార్డులు వెనక్కి చూస్తే మళ్ళీ పాడితే పాట ఇదే మా పాట 2014లోనే పాడారు. తెలుగుదేశం వాళ్ళు ఇదే పాట పాడారు. అక్కడ ఉద్యోగాలు వస్తాయి, అక్కడ పాడి ఇదే పాటే పాడారు. సేమ్ పాట ఇప్పుడు పాడుతున్నారు. మళ్ళీ ఇదే పాట పాడకుండా నేనది ₹1,00,000 కోట్లు కావాలి అని చంద్రబాబు గారు ఆనాడు చెప్పారు. 1,00,000 కోట్లు కావాలి నిర్మాణానికి అని చెప్పారు. ఆగండి, కొంచెం ఆగండి, నేను మాట్లాడింది వినండి. మీరు మాట్లాడింది ఓపిక విన్నాను కదా. ఓపిక లేకపోతే అధికారంలోకి వచ్చారు, వచ్చినాకైనా ఓపిక కావాలి కదా. అధికారం లేనప్పుడు మీరు ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఆన్సరబుల్ లో ఉన్నారు ప్రజలకి. ఆన్సరబుల్ అది ఆలోచించుకోండి, అది పెట్టుకొని సరే చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి, సమయం లేదు. అది కనుక ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్న సమస్యలను పక్కదారి పట్టించడానికి, ఈ స్పెషల్ స్టేటస్ విషయాన్ని పక్కదారి పట్టించడానికి అలాంటి రాజకీయాలు మీరు స్పెషల్ స్టేటస్ పోరాడండి, తీసుకురండి. చిట్టిబాబు గారు విన్నారా? చిట్టిబాబు గారు రఫీ గారు ఏమన్నారు విన్నారా? ఎన్నికల వాగ్దానాల్లో మేమేమి ప్రత్యేక హోదా పెట్టలేదన్నారు. చిట్టిబాబు గారు ఎన్నికల వాగ్దానంలో ప్రత్యేక హోదా పెట్టలేదంటున్నారు. చిట్టిబాబు గారు సార్ ఒక్క నిమిషం వినండి. వారు చెప్పింది విన్నారా? స్పెషల్ స్టేటస్ అంశాన్ని మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో గానీ ఎన్నికల సమయంలో ఎక్కడా పెట్టలేదు, ఎక్కడ వాడలేదు అన్నారు. ఇది ఎంత తప్పుడు మాట. చెప్పక్కల మీరు చెప్పక ప్రజలకి ఆ స్పెషల్ స్టేటస్ రాలేదని ఇవ్వలేదు. తెలుగు కాంగ్రెస్ తోటి 2018లో మీరు తెలుగుదేశం బీజేపీ విడిపోయింది. ఆ పాయింట్ మీద విడిపోయారు. చెప్పాలా మళ్ళీ బీజేపీ విడిపోయింది. ఎందుకు విడిపోయారు? విడిపోయారు. రైట్ చిట్టిబాబు గారు. సరే ఇప్పుడు అది ఆ ప్రత్యేక హోదా మీద మళ్ళీ చర్చిద్దామండి. చిట్టిబాబు గారు అదే ప్రజలు మోసం చేసే మాట. చిట్టిబాబు గారు ప్రత్యేక హోదా అంశం కాదు, మళ్ళీ చర్చిద్దాం. ప్రత్యేక హోదా మీద మరొక చర్చ పెడదామండి. చిట్టిబాబు గారు సరే చిట్టిబాబు గారు పోయిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో అంశం లేదు, అంశం పెడితే మీరు అడగటానికి వారిని ప్రశ్నించడానికి మీకు ఒక హక్కు ఉండేది. వారు ఆ అంశాన్ని ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదు. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడల్ వంచి తెస్తా ఉన్నారు కాబట్టి వారు 5 సంవత్సరాలు అడిగారు. మరి మీరు ఎక్కడ మీరు వంచిన మెడల్ అయ్యని జగన్ అడిగినప్పుడు కానీ చంద్రబాబు 2014లో కానీ ఇద్దరికి మాట్లాడటానికి కానీ కెపాసిటీ లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఫుల్ స్ట్రాంగ్ లో ఉంది. ఇవాళ బీజేపీ 2040కి ఆగింది. 2040 ఇవాళ మీ మీద ఆధారపడి ఉంది. ఇంతటి బాంబు చూడడానికి ఆంధ్రాకి అడుగుతారేమో చూద్దాం. ఆగండి, వెయిట్ చేద్దాం. చిట్టిబాబు గారు ముందు కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి పెద్ద సవాల్ గంజాయి స్మగ్లర్స్, ఎర్రచందనం స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకొని ప్రజాధనాన్ని వారి దగ్గర నుంచి రికవరీ చేయటము కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి అంశం, వారికి ఉన్నటువంటి పెద్ద సవాల్. రైట్, సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, త్రిపుర చిట్టిబాబు గారు, సినీ నటులు, రాజకీయ విశ్లేషకులు, గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి